నమస్తే, నేను సిరి. సో, ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే మస్తు మంది ఎట్లా అంటే నేను నాగదేవతనని, లేకపోతే నాకు దేవుడొస్తున్నాని, ఇంకొంతమంది ఏందంటే వాళ్ళ ఫోన్ నంబర్లు ఎప్పుడు, లేకపోతే వాళ్ళ పేర్లు ఎప్పుడు వాళ్ళు చూడకుండానే ఇట్లాంటివన్నీ చాలామంది అయితే తెర మీదకి వస్తారు. వాళ్ళు దేవుళ్ళని చెప్పుకుంటున్నారు. కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, కొంతమంది ఏమో వాళ్ళకి వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే మల్లికార్జున ముత్య అని చెప్పేసి ఒక వ్యక్తి అయితే ఆయన ఏంటంటే వాళ్ళ పేర్లు చెప్పడమే కావచ్చు, ఫోన్ నెంబర్లు చెప్పడమే కావచ్చు, వాళ్ళు చూడకుండానే చెప్తున్నాడంట. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? కొంతమంది ప్రముఖ ఛానల్స్ వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ ఆయన చెప్పేది నిజమే అని కూడా వాళ్ళు కూడా ఒక డిక్లరేషన్ అయితే ఇస్తారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అస్సలు మానవుడికి ఇట్లాంటి ఒక శక్తి ఉంటుందా నిజంగానే? మరి మానవుడికి ఇంత శక్తి ఉంటే ఇప్పుడు వచ్చే ఇవన్నిటిని మరి అడ్డుకునే శక్తి ఉంటుందా? సో ఇట్లాంటివి చాలా అనేక డౌట్లు అయితే ఉన్నాయి. సో మరి ఆ డౌట్లకి మనకి ఈరోజు ఆన్సర్ దొరకదా నాకు తెలియదు. కానీ సో ఇట్లాంటివన్నీ మరి జరుగుతున్నాయి. ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంది, అసలు వీళ్ళు దేనికోసం ఇట్లాంటి పనులు చేస్తున్నారని తెలియజేయడానికి నేను తెలుసుకోవడానికి ఈరోజు అయితే మనతో పాటు ఉన్నారు సీతమ్మ కుమారుడు, లక్ష్మీ నరసింహ కొడుకు, మన రాఘవ సతీష్ శర్మ గురూజీ గారు. నమస్కారం సార్. శుభాశీస్సులమ్మ. గురుగారు, ఇక్కడ నాకు మీ మీద కూడా కంప్లైంట్ ఉన్నది. మీ మీద కూడా నాకు కంప్లైంట్ ఉంది. ఒకట చిచ్చి కనీసం 100 తక్కువైతే అని మాట్లాడను నేను. ప్రశంసలు నాకు కొన్ని లక్షలు ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమ్మా, విమర్శించే వాళ్ళని నేను గౌరవిస్తా. ఎందుకంటే ఆ విమర్శలో నాకు సంబంధించింది ఏదన్నా ఉపయోగపడేది ఉంటే తీసుకుంటా. ఒకవేళ ఒకరి మీద ఇష్టం నా మీద కోపంగా మారితే పోనీలే అనుకుంటా. ద్వేషించను. నన్ను తిట్టారని కామెంట్స్లో బూతులు మాట్లాడారని, నన్ను బూతులు తిట్టినా కోపడినా అన్నా కూడా అవతల వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఇష్టం నా మీద కోపమైందే తప్ప వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. నన్ను అనవసరంగా వాళ్ళు మాట్లాడారని అనుకోవడానికి ఆస్కారమే లేదనుకుంటా. ఇప్పుడు దీన్ని కూడా వీడికి చెవు నెత్తురు లేదు, తిడుతున్నా కూడా సిగ్గు లేకుండా ఇలా అన్నాడు అంటారు. ఇక్కడ నేనేం తీసుకోవాలి? ఉపయోగపడేది తీసుకోవాలి. ఏది వదిలేయాలి? అక్కర్లేనిది వదిలేయాలి, అంతే. మనం జీవితంలో ముందుకు వెళ్ళేటప్పుడు వచ్చే ప్రతి ఒక్కటి స్వీకరించగలిగే శక్తి మనకు ఉండాలి. నా సీతమ్మ తల్లి నాకు ఆ శక్తి ఇచ్చింది. అండగా నా నాన్న నారసింహుడు ఉన్నాడు. నాకు ఇంకేం కావాలమ్మా? మీ ద్వారానే ఐ థింక్ మొట్టమొదటిసారి నాగబంధము ఇవన్నీ చెప్పాను నేను. ఇవాళ కాకపోతే రేపు తర్వాత ఇక్కడే చెప్పారు చూస్తారు అన్న. ఏదన్నా అబద్ధమైందా? ప్రెస్ మీట్ పెట్టే 2 రోజుల ముందే చెప్పిండ్రు మీరు. ఏదన్నా అబద్ధమైందా? అన్ని పచ్చి నిజాలే కదా. నా నోట అబద్ధం అనేది రాకుండా నిజమే రావడానికి గల కారణం నా నాన్న నారసింహుడు. సంకల్పం అయితే మాట్లాడతా, లేదనుకో నాకు తెలీదు అని చెప్తా. తెలియంది కూడా 4-5 మేకప్లు వేసి మాట్లాడే పిచ్చి నాకు లేదు. తెలియకపోతే తెలియనట్టుండాలి, తెలిస్తే మాట్లాడి తెలియపరచాలి. అది మన ధర్మం. ఇప్పుడు నిజంగానే మీకు తెలియకపోతే తెలియదని చెప్తారు మీరు. అవును. ఇప్పుడు తెలియదు అంటానికి ఎందుకమ్మా సిగ్గు? అంటే మీకు వచ్చేది పోతుందని, లేకపోతే మీ వాళ్ళు ఏమొస్తుందమ్మా? ఒంటి మీద బట్ట కూడా రాదు నాతో పాటు. ఇంకేం వస్తాయమ్మా నా పిండాకుడు? ఏమీ రాదమ్మా. ఒక్క మాట చెప్పనా, మా అమ్మగారు చెప్పేది, నాన్న ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు సంపాదించు, నీకు వచ్చింది తిరిగి పనిచేసాయి, నీకు వచ్చింది తిరిగి ఇస్తూ ఉండు. నీకు ఉంటుంది కానీ ఇస్తూ ఉండు. కానీ నువ్వు ఇది సంపాదించాలి అది ఆశ పడక నాన్న. నువ్వు సంపాదించకపోయినా నువ్వు అడగకుండా నీకు ఇచ్చేస్తారు నాన్న. అవునా అమ్మ? అంటే ఇప్పుడు కాదు, ఓయమ్మ కొన్ని సంవత్సరాల క్రితం. ఏంటమ్మా? ఏవీ లేదురా, నువ్వు అడగకుండా ₹1 కూడా ఖర్చు పెట్టకుండా బండెడు కట్టెలు 6 అడుగుల గొయ్యి, ఈ రెండిట్లో ఏదో ఒక ఆస్తి నీకు కన్ఫామ్ అంది. కరెక్టేగా? ₹1 పెట్టక్కర్లా, టెన్షన్ పడక్కర్లా, రిజిస్ట్రేషన్ల కోసం పరిగెత్తక్కర్లా, ఎవరి చుట్టూ పడక్కర్లా, ఏ బ్రోకర్లని పట్టుకోవక్కర్లా. ఇలా పోయానా అలా వచ్చేస్తుంది, ఇలా వెళ్ళిపోతా, అయిపోయా. అంటే తొందరగా తీసుకెళ్ళి దహనం చేసేస్తారు కదా, ఉంచరు కదా. సో అప్పుడు మనం తీసుకెళ్ళే ఆస్తి మన మీద నలుగురు మంచిగా అనుకోవటమే. అది చాలరా నాన్న అంది. చాలు. అది ఇప్పుడు బతికుండగానే నేను సంపాదించా కదా, ఇది ఇలానే చచ్చాక కూడా నా గురించి నలుగురు నన్ను మంచిగా తలుచుకుంటే చాలు అని బ్రతుకుతున్నా. ఇంతకన్నా ఏం కావాలి? అంటే మంచిగా ఉండాలి, మీకు మంచి పేరు రావాలి, నలుగురు మంచిగా ఉంటే చాలు. మంచిగా బ్రతికితే చాలు, మంచి పేరు కోసం బ్రతక్కర్లా. మంచిగా మనిషి బ్రతికితే చాలమ్మా, అదే వస్తుంది. నేను మంచి పేరు సంపాదించాలని 10 చోట్లకి వెళ్ళి అవి చేసి ఫోటోలు పెట్టి వీడియోలు పెట్టి నేను చేసి వచ్చేదేముంది? ఏమైనా వస్తుందా? అవసరమా నాకు ఇది?
మనల్ని బ్రతికుండగా చచ్చిపోకూడదమ్మా, చచ్చిపోయినా బ్రతికుండాలి, మా అమ్మ చెప్పినట్టు. నేను అదే ఇష్టపడుతున్నా. ఒక ప్రశ్న అడగచ్చా మిమ్మల్ని? ఏమన్నా అడుగు. అంటే ఇది ఈ ప్రశ్న నేను ఒక కామెంట్లో చూసిన అనమాట మీ గురించి. అదేంటంటే ఒకటేనా? ఇది చూడండి, అంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. మరి ఈయన ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, ఈయన ఎందుకు స్టూడియోల చుట్టూ తిరుగుతున్నాడు అని చెప్పేసి అంటాను. ఈయనకు అంత శక్తే ఉంటే, ఈయన అందరి గురించే మాట్లాడాలనుకుంటే, ఈయన ఎందుకు స్టూడియోల చుట్టూ తిరుగుతున్నాడు, ఈయనకి ఫేమ్ వద్దు అంటున్నాడు కదా, మరి ఎందుకు తిరుగుతున్నాడు అని చెప్పేసి అన్నాడు. దీనికి మీ సమాధానం ఏంది? నెంబర్ 1, మీ మాధ్యమం ద్వారా ఇంతవరకు ఈ విషయం ఏ మాధ్యమంలోనూ చెప్పలా, ఎక్కడా చెప్పలా. కావాలంటే నా మొట్టమొదటి ఇంటర్వ్యూ బిఫోర్ కరోనా సివిఆర్ న్యూస్లో ఛానల్లో నన్ను ఆహ్వానించారు. ఆ పెద్ద మనిషి, ఆ మహానుభావుడు సివి రావు గారు మొట్టమొదటిసారి నా ఈ దౌర్భాగ్యాన్ని, నా ఈ దరిద్ర మొహాన్ని కెమెరా ముందు పెట్టింది, రిస్క్ తీసుకొని ఆయన పెట్టారు. కానీ నా మాట నిజమైంది. ఆ తర్వాత సివిఆర్ ఓం ఛానల్లో నా ద్వారా చాలామందికి సేవ చేయించారు. మహానుభావుడు పెద్ద ఆయన, ఎంతోమందికి అన్నం పెడుతున్నటువంటి మహానుభావుడు ఆయన, అందులో అనుమానమే లేదు. అవునా? ఆఫ్టర్ కరోనా, అప్పుడు కరోనా టైం కాబట్టి నన్ను ఎవరు కలిసింది లేదు, పెట్టింది లేదు. అప్పుడు తీసిన ఇంటర్వ్యూలు కానీ, అప్పుడు చేసినవి కానీ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఎందుకని అప్పుడు ఎవరికీ తెలియదు. ఇది ఏమన్నా సెలబ్రిటీ ఫేసా, నా బొందా? ఏమీ కాదు, మామూలు ఫేసే, అందరిలాంటిది. అయితే కరోనా తర్వాత కూడా అడపాదడపా కొన్ని చేసిన పుష్ప సినిమాకి సంబంధించినప్పుడు బయటకు వచ్చినప్పుడు నా మాట నిజమైనప్పటి నుంచి మీ మాధ్యమాలు నన్ను అడగడం జరిగింది, నా దగ్గరికి రావడం. మొట్టమొదటిసారి మీకే చెప్తున్నా, నీతో కూడా అన్నా నీ మాట, నా ఇంటర్వ్యూ కావాలని అందరూ వచ్చారు. ఆ మొదటిసారి నా సన్నిధానంకి వచ్చి నా దగ్గర కూర్చొని వాళ్ళ యొక్క ఇదంతా చూసా. అమ్మో, 2 కెమెరాలు, 2 స్టాండ్లు, 2-3 బ్యాగులు, 3 మనుషులు, 1 యాంకరు, ఇంతమంది ఆ మూల నుంచి 26 కిలోమీటర్లు నా ఇంటికి వచ్చి నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని వెళ్ళడం. అంటే ప్రయాణం గంటన్నర, కార్యక్రమం గంట, మళ్ళీ వెళ్ళడం గంటన్నర, 3.5 గంటలు కేవలం ఒక అరగంట కార్యక్రమం కోసం 5 కష్టపడుతున్నారా, ఇంత ఖర్చు పెడుతున్నారా, ఇంతమంది వస్తున్నారా, పాప బ్యాగులు మోసుకుంటూ ఇంత ఇదవుతున్నారా అని ఆలోచించి అప్పటికే నా దగ్గరికి రోజు ఏదో ఒక ఛానల్ వాళ్ళు రావటం, తీసుకోవడం జరిగింది. ఇవన్నీ చూసి నేను ఒకటే నిర్ణయించుకున్నా, ఒరే మీరు ఎవరు రాకండి, ఎందుకంటే మీ అందరి కోసం నేను వస్తా, నాకే నష్టం లేదు, నాకు కారు ఉంది, నా నాన్నదయ వల్ల అన్నీ ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదు, నేను వస్తాను, చక్కగా మీకు నేను కావలసిన సమాచారాన్ని నాకు తెలిసింది ఇస్తాను. ఇదే చెప్పాను నేను ఆ రోజు. మీరు కూడా మేము వస్తాము అని అన్నప్పుడు, వద్దమ్మా నా కోసం మీరు ఎవ్వరూ కష్టపడకండి, 10 మంది కోసం ఒకడు కష్టపడచ్చు, ఒకడి కోసం 10 మంది కష్టపడకూడదని నా తల్లి చెప్పింది. నేను దాన్ని ఆచరిస్తున్నా, నేనే వస్తానన్నా. ఇప్పుడు స్టూడియోల కోసం, ఈ ఫేమ్ కోసం చచ్చిపోతున్నానని వస్తున్నానా? ఇంతమంది భుజాల మీద కెమెరాలు పెట్టుకొని పాపం వాళ్ళు మోస్తూ అంత దూరం ప్రయాణం చేసి అసలు ఎంతో కష్టపడి ఈ దిక్కుమాలిన ట్రాఫిక్కుల్లో ఇరుక్కుపోయి సమయానికి ఏమీ లేక అంత అవసరమా అనిపించి నేను వచ్చి వీళ్ళందరి క్షేమం కోరుకున్నానా? ఎవరు దేనికోసం ఆలోచించారు? మీరు నా ద్వారా కొంత విషయాన్ని గ్రహించి ప్రజలకి తెలియజేస్తున్నారు. నేను మీ అందరి కష్టాన్ని గ్రహించి నేను వచ్చి చస్తున్నాను, ఇది కూడాను తప్పే, నో ప్రాబ్లం. నన్ను వీడికి పబ్లిసిటీ పిచ్చి అనుకున్నా, ఫేమ్ కావాలి నా మొహాన రాసి పెట్టుంటే ఎప్పటికైనా వస్తుంది. దానికోసం నేను చచ్చిపోవడం ఎందుకు? ఇప్పుడు కమలం బురదలో ఉంటుంది, నన్ను తీసుకెళ్ళండి అని అడగదు. కానీ వచ్చి ఆ కమలాన్ని తీసుకొని వచ్చి చక్కగా అమ్మవారి చేతిలో ఆభరణంగా మారుస్తారు. వినాయక చవితి అప్పుడు వినాయకుడికి పెడతారు. కమలాలతో 108 కమలదళాలతో పూజలు చేస్తారు. దాని విలువ దాందేగా, అంతేగా. ఎవడికి కావాలమ్మా ఫేమస్? దేనికి కావాలమ్మా? ఏదన్నా తొందరగా ఫేమస్ అవ్వాలంటే చండాల పని చేయాలి, మంచిగా ఫేమస్ రావాలంటే కష్టపడాలి. అసలు పబ్లిసిటీ పిచ్చే లేని నాలాంటి పిచ్చి వెదవకి ఎందుకమ్మా ఇవన్నీ? నాకు ఆత్రం లేదు. నేను ఎవరి చుట్టూ, నా నాన్న చుట్టూ తిరుగుతున్నాను అనమను, సంతోషిస్తా. నా నాన్న కోసం చచ్చిపోతా, నా నాన్న చెప్పిన భగవత్ సేవ కోసం చచ్చిపోతా. కానీ ఎవడికి కావాలమ్మా పబ్లిసిటీ? ఇప్పుడు నన్ను ఇలా మీ టీవీలోనే చూసి ఒకటి సినిమాలో హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ నా చేత వేయించారు.
అది కూడా జరిగింది, మొన్న ఈ మధ్య జరిగింది. అబ్బా మీరు చాలా చక్కగా యాప్ట్ అవుతారు, నిజంగా తండ్రి కూతురు అనుకుంటారు, చేస్తారా గురుగారు? ఓకే రైట్, నా వల్ల నీకు మంచి ఉందా చేసుకో. ఇప్పుడు ఒక్క మాట చెప్పాలి, పబ్లిసిటీ పిచ్చి కోసం ఎంతో చేస్తారు, నాకు అవసరమే లేదు. ఆ పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టేది కూడా అనాథ పిల్లలకి, వృద్ధులకి కాస్త పండు పొలము ఇస్తే తృప్తి ఉంటుంది. నాకు లేదమ్మా, ఏ రకమైన నా నాన్న చాలు, నా సేవ చాలు, అంతే. రైట్. అట్లనే ఇప్పుడు ఏంటంటే కొంతమంది దేవుళ్ళ గురించి మాట్లాడితే అసలు మానవ శరీరంలో దేవుడు పూనడం ఒకటే అయితే ఇంకొకటి దివ్య దృష్టితోనే అన్ని చెప్తున్నారంట. ఇప్పుడు ఇద్దరైతే ఫేక్ అని తెలిసింది, అందులో ఏంది సౌందర్యకి ఆమెకు దేవుడు వస్తాడని చెప్పేసి అదొకటి. ఇంకొకటి నాగకన్య, అది నేను మొదట మాట్లాడినప్పుడు నన్ను కామెంట్స్ లో దౌర్భాగ్యుడు, దొంగ ముండా కొడుకు తిట్టిన వాళ్ళు ఉన్నారు. అవి నిజాలు బయటపడ్డాక గురువు గారు మీ పట్ల మేము తప్పుగా మాట్లాడాం, మమ్మల్ని క్షమించండి, మా మీద కోపం పెట్టుకోకండి అని పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మంచి జరిగిందని చంకలు గుద్దుకోను, నన్ను తిట్టారని నిరుత్సాహపడి మూల కూర్చోను. నా ధర్మం ఏమిటి? నా తల్లి చూపించిన భగవత్ సేవ, అదే చేస్తున్నా. అడుగు. అట్లనే ఇప్పుడు బాగా యూట్యూబ్లలో వినిపిస్తున్న పేరు అన్నీ చెప్తారంట. మరి ఆయన కర్ణాటక స్టేట్లో ఉన్న మల్లికార్జున ముత్య. ఈయన ఏంటంటే ఫోన్ నంబర్లతో సహా అన్నీ చెప్తారంట. నేను ఒకటి అడగనా, ప్రతి ఒక్కడిని బయటికి తీసే కార్యక్రమం నువ్వే ఎందుకు పెట్టుకున్నావు? నన్ను పిలుస్తావు, నా చేత చెప్పిస్తావు, అది ఫైనల్ గా అది ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. అదే జరుగుతోందిగా. అదే జరుగుతుంది. అంటే నువ్వు పని పెట్టుకున్నావా, వీడితో మాట్లాడిస్తే నిజాలు బయటకు వస్తాయని? నేను ఎప్పుడైనా నిజాలే మాట్లాడతానమ్మా, అందులో అనుమానం లేదు. లక్ష్మీ నారసింహుడిని ఇందాక కూడా నువ్వు మన చర్చలో అన్నావు, నేను ఒక్కడనే కదమ్మా, చాలా మంది పూజిస్తారు కదా, నేను కూడా కదా. నేను దేవుడిగా చూడను, నా నాన్న, నాకు మా అమ్మే దైవం, మా అమ్మ తర్వాతే నారసింహుడు సెకండ్ ప్లేస్, అంతే. కాబట్టి ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇప్పుడు నువ్వు అడగబోయేది అంటే అడుగు. ఈ మల్లికార్జున ముత్తి ఏంటంటే ఎక్కడెక్కడ నుంచో, కానీ నేను విన్నది 2 వర్షాలు విన్నాను గురువు గారు. ఒకటి ఏంటంటే ఏపీ తెలంగాణ నుంచి అయితే మస్తు మంది వెళ్తారు, ఏదైతే కర్ణాటక డిస్ట్రిక్ట్ ఉందో కానీ అక్కడ నుంచి మాత్రం ఎక్కువ భక్తులు లేరు. ఎందుకు అక్కడ నుంచి ఎక్కువ భక్తులు లేరు? ఈ 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎందుకు అక్కడికి ఎక్కువ భక్తులు వెళ్తున్నారు? ఇంకొకటి అనేది స్పష్టమైన తెలుగు కూడా మాట్లాడతలేరు. మరి వీళ్ళందరూ వెళ్ళి అక్కడ అసలు ఏం తెలుసుకుంటున్నారు ఏంది? నిజంగా కొంతమంది ఏమంటున్నారు, మస్తు మంచి జరిగిందంట వాళ్ళకి, మస్తు మంచి జరిగిందంట వెళ్ళిన తర్వాత. కొంతమంది ఏమో మాత్రం మాకు జరగలేదు, మాకు మీద గొడవకు వచ్చిండ్రు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఇందులో ఎవరిది నిజం అంటారు అసలు? మన ఏపీ తెలంగాణ వాళ్ళ తెలుగు ప్రజల యొక్క మనసు చాలా గొప్పదమ్మా. అమ్మో మామూలు గొప్పది కాదు. రక్త సంబంధంలో ఎన్టీఆర్ సావిత్రుల సినిమాలో ఎన్టీఆర్ మనసంత గొప్పది, దేవదాసులో పార్వతి క్షేమం కోరుకున్న నాగేశ్వరం అంత గొప్పది, మామూలు గొప్పది కాదమ్మా. అబ్బో స్వయం కృషిలో చిరంజీవి మనసంత గొప్పది. చెప్పుకుంటూ పోయి వస్తే మొత్తం హీరోలందరినీ తీసుకుని అమ్మా. ఒక్క మాట చెప్తా నేను, తెలుగు ప్రజలు మాత్రమే ఉన్నారు, కర్ణాటకలో వాళ్ళు ఎందుకు లేరు అంటే ఉన్నారు కానీ చాలా తక్కువ మంది. ఎందుకు? మన తెలుగు వాళ్ళు ఆదరిస్తారు, అది సినిమా అయినా సింగినాదమైన జీలకర్ర అయినా మన తెలుగు వాళ్ళు ఆదరించినట్టుగా ఎవరు ఆదరించరు. మన తెలుగు వాళ్ళు దొబ్బ పెట్టుకున్నట్టుగా ఎవరు పెట్టుకోరు. మన తెలుగు వాళ్ళు అది ఆకివీడు నుంచి అమెరికా దాకా ఎక్కడైనా చూడు, వదులుకున్నట్టుగా ఎవరు వదులుకోరు, నమ్మినట్టుగా ఎవరిని నమ్మరు, చేసినట్టుగా ఎవరిని చేయరు. అలాగే తేడా వస్తే తాట తీసినట్టుగా తెలుగువాడు భూప్రపంచంలో ఎవడూ తీయడు. ఇది వాస్తవం ఏమ్మా. ఇప్పుడు ఈ తెలుగు వాళ్ళంతా, నేను లాస్ట్ టైం అమ్మ ఈ కంటెంట్ తర్వాత ఇంకోటి వస్తుంది నీకు, అది కూడా చెప్పానా? నువ్వు కావాలని చెక్ చేసుకో. చెప్పానా? వచ్చేసింది చూసావా కొత్త కంటెంట్, ఇది ఏమైనా కలకాలం ఉంటుందా? నా బాగుందా, ఇంకో 2-3 నెలలు మళ్ళీ ఇంకోటి వస్తుంది. ఈ మల్లికార్జున ముత్యాల ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో ఏమీ లేదమ్మా, ఈ మధ్యగా స్టార్ట్ అయింది ఇది. ఈ గొడవ ఈ మధ్య స్టార్ట్ అయింది, 4 రోజుల నుంచి. ఒకడు వెళ్తాడు తీస్తాడు వస్తాడు, ఇంకోటి వెళ్తాడు తీస్తాడు వస్తాడు, అంతా మన వాళ్ళే, బయట వాళ్ళు కాదు. కేరళ వాళ్ళు ఎందుకు రాలా, తమిళనాడు ఎందుకు రాలా, కర్ణాటక వాళ్ళు ఎందుకు రాలా? వచ్చిన వాళ్ళు ఎవరు, ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నేను ఒక్కటే మాట్లాడుతున్నా, ఒక మనిషి తనని తాను దేవుడిగా ప్రకటించుకోవడం అనేది దానంత మూర్ఖత్వం లేదు, ఒక మనిషిని దేవుడు చెయ్యటం అనేది దానంత మూర్ఖత్వం లేదు. ఆయన దేవుడు అనట్లేదు, జస్ట్ చెప్తారంట. ఇప్పుడు మీ ఫోన్ నంబరు, మీకున్న కష్టాలు చెప్తారంట. మరి అది ఏంటనేది నాకు అర్థం కాలేదు. అమ్మ ఒక మాట చెప్పనా, నిజంగా అంత శక్తి ఉంటే ఇక్కడ దాకా కూడా వద్దు,
ఆ మనిషి ఎక్కడున్నాడో ఆ మనిషి ఉన్న చోట ప్రతి ఇంట్లోనూ దరిద్రాన్ని పోగొట్టమను, ఆర్థికపరమైన ఇబ్బందులు పోగొట్టమను, పెళ్లి కాని పిల్లలకి పెళ్లిళ్ళు చేసామని చెప్పేసి, ఇక్కడ ఇంజనీరింగ్ సీట్లు రాని వాళ్ళకి ఇంజనీరింగ్ సీట్ ఇప్పించమను. అంత పవర్ అంత శక్తి ఉంటే. ఇక్కడ ఇంకొకటి మీకు చెప్తాను గురుగారు. ఇక్కడ ఏంటంటే ఈ మల్లికార్జున ముత్య గారి నాన్నగారు కూడా ఇట్లానే దివ్య దృష్టితో అన్ని చెప్పేవాళ్ళంట. అయితే ఒక అనుకోని పరిస్థితుల్లో మరి అప్పుడు ఆయన చెప్పలేదా కరోనా వస్తుందని? వినండి, ఇక్కడ స్టోరీ ఒకసారి వినండి. ఇక్కడ ఏంటంటే ముంబై నుంచి ఒక గ్యాంగ్ దిగి ఇవి ఉంటాయి కదా గుప్త నిధులు, లంక బిందెలు సంథింగ్ ఇలాంటివి ఎక్కడున్నాయో చెప్పాలని ఆయన వెనకాల పడ్డారంట. వాళ్ళని సంవత్సరం పాటు తిప్పుకొని అంటే చేస్తా ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి అని చెప్పేసి లాస్ట్కి ఆయన ఏం చెప్పలేకపోయేసరికి వాళ్ళు ఆయనని చంపేసిండంట. ఇది యూట్యూబ్లో ఉన్నది. నేను వెళ్ళి చూడలేదు, నేనేమి చేయలేదు. ఇది యూట్యూబ్లో నేను చూసిన ఈ కథ. మంచి కథ ఇచ్చావమ్మా. సేమ్ కథ దొరక వెతుకుతున్న దర్శకులకి మంచి కథ ఇచ్చావు. అంటే యూట్యూబ్లో వాళ్ళు చూడరు కదా, యూట్యూబ్లో ఉన్న కంటెంట్ చూడరు కదా. దర్శకులకి మంచి పాయింట్ కావాలి. ఒక ఆడపిల్లని 4 అత్యాచారం చేశారు, ఈ పాయింట్ మీద 3 గంటల సినిమా తీస్తారు. ఆ పిల్లని ఎలా చేశారు, ఏ రకంగా చేశారు, ఎంత దారుణంగా చేశారు, అమ్మో ఘోరం. లాస్ట్లో హీరో వచ్చి కాపాడేస్తాడు, అత్యాచారం జనం చంపేస్తాడు. ఆ కథలు తప్ప ఇంకో కథలు లేవు ఇప్పుడు మన దగ్గర. ఇప్పుడు నువ్వు కొత్త కంటెంట్ ఇచ్చావు, అద్భుతం, యు ఆర్ వెరీ గుడ్, అందులో అనుమానం లేదు. ఇప్పుడు నువ్వు చెప్పింది కనుక కొత్త దర్శకులు వింటే ఈ టైటిల్ బాగుంది, డబ్బింగ్ సినిమాకి పనికి వస్తుంది, గుప్త నిధులు అని పెట్టేసి తీసేస్తారు. అవకాశం ఉంటే నీకు ఇస్తారేమో, వెళ్ళి చూసిరా. అమ్మ ఒక మాట చెప్పనా, వాడు పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అని ఒక సామెత ఉంది. ఒక్కొక్క పుర్రె ఒక్కొక్కలాగా ఆలోచిస్తుంది. ఎవడు చూశాడమ్మా? నేను చూశానా మాట్లాడడానికి? నేను చూడండి. నిజంగా అన్నీ ముందే చెప్తారు అంటే మరి కరోనా గురించి ఎందుకు చెప్పలేదు? మసూచి, ప్లేగు, చికెన్ గున్యా, డెంగ్యూ ఇన్ని వచ్చాయి కదా, ఇది రాబోతోందని ఎందుకు చెప్పలా? ఇది రాబోతోందని ఎందుకు చెప్పలా? ఎవరైనా ఈ ఇబ్బంది రాబోతుందని ఎందుకు చెప్పలా? కర్ణాటకలో బెంగళూరులో నదులు ఊర్లోకి వచ్చాయి, ఇలా నదులు ఊర్లోకి రాబోతున్నాయని ఎందుకు చెప్పలా? ఆయన సొంత ఎందుకు చెప్పలా? నో ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ఏపీ, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ కర్ణాటక. ఇంకొకటి ఏంటంటే ఆయనకి 23-24 సంవత్సరాలు. ఒక ఎమ్మెల్యే వచ్చి ఆయన కాళ్ళ మీద పడిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఆయన గెలుస్తా అని చెప్పాడంట, కానీ ఆయన గెలవలేదు, ఓడిపోయాడు. మరి అది ఎట్లా? మరి ఆయనకు అన్ని తెలుసు కదా, గెలుస్తా అని చెప్పినప్పుడు గెలవాలి కదా, ఓడిపోయాడు. అయితే ఇప్పుడు అదే ప్రశ్న ఆయన అడుగుతా, ఆయన ఏం చెప్తున్నాడంటే చెడు జరుగుతున్నప్పుడు నేను చెడు జరుగుతుందని చెప్పను, అది విరుద్ధం, నేను మంచి జరుగుతుందని చెప్తాను. సో ఆయన గెలవపోయినా కూడా గెలుస్తాడనే చెప్పిన నేను అంటున్నాను. ఇది ఆయన తిట్టను పోరా ఉండకూడక అన్నట్టు ఎవడు ఇప్పుడు తిట్టినట్ట. కాబట్టి అమ్మ ఒక మాట చెప్పనా, మనం మనకి అనువుగా ఎన్నైనా మాట్లాడచ్చు. ఇప్పుడు మహానుభావుడు, గురువృద్ధుడు, అపర విజ్ఞానవేత్త, మహానుభావుడు, అందరికన్నా అత్యంత గొప్పవాడు కొణిజేటి రోసయ్య గారు, వేమూరు వాస్తవ్యులు, మహానుభావుడు, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా ఎన్నో అత్యంత అద్భుతమైనటువంటి పదవులు అలంకరించి ఆ పదవులకే వన్నె తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఆయన. ఏది ఆ పదవులకి, ఆ చాతుర్యం, ఆ మాట, ఆ విధానం, ఆ ఆర్థిక సంస్కరణ, అబ్బో ఒకటి కాదులే. అటువంటి మహానుభావుడు నన్ను తన ఇంటికి ఆహ్వానించినప్పుడు వయసు పెద్దది, లేచి నేను మీకు నమస్కారం చేయలేకపోతున్నా, ఏమీ అనుకోకు అన్నప్పుడు ఏం చేశానో తెలుసా? ఆ మహానుభావుడి పాదస్పర్శ నేను చేశా. ఆ మహానుభావుడి పాదస్పర్శ నేను చేశా. నేను సిగ్గుపడను చెప్పడానికి. రోసయ్యంతటి గొప్ప వ్యక్తి యొక్క పాదస్పర్శ చేసినందుకు నేను ఆనందిస్తా. ఎందుకంటే మహానుభావుడమ్మా, మామూలు జీవితం కాదది, చాలా గొప్ప జీవితం. అటువంటి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడంలో ఏం తప్పులేదు. నేను భగవత్ సేవకుడిని, నేను ఏ రోజు నేను అంత పెద్ద తోపు ఇంత పెద్ద తోపు అని చెప్పలా. అటువంటిది ఇప్పుడు ఇక మిగతా వాళ్ళు చెప్పక్కల్లా. నా ఇంటికి ఐఏఎస్లు వస్తారు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు. ఓ అమ్మ, ఒక మామూలు అడ్డా మీద నుంచొనే కూలీ దగ్గర నుంచి ఒకానొక నాడు గవర్నర్గా చేసిన విద్యాసాగర్ రావుతో సహా, ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రులతో సహా, అఖిలేష్ యాదవ్ కుటుంబంతో సహా, జగదీష్ యాదవ్ వెరీ వెల్ నోన్, జగదీష్ యాదవ్ ఎక్కువ వస్తున్నాడు. ఒకటి కాదమ్మా, చాలా వైపులా చాలామంది ఉన్నారు. ఏం డప్పు కొట్టుకోవాలా నేను వెళ్ళి? అవసరమా నాకు ఈ పబ్లిసిటీ? నువ్వు ఇందాక అన్నావు, మరి వాళ్ళతో నేను ఫోటోలు ఎందుకు పెట్టలా?
నేను కూడా పెట్టను. ఈ మాధ్యమాల్లో నా ఫోటోలే గురువుగారు ఈయన్ని కలిశారు, గురువుగారు ఆయన్ని కలిశారని వాళ్ళు పెట్టుకుంటారు. సరే అది అభిమానం, ఓకే. నేను ఏనాడు చేయలే ఆ పని, నాకు వద్దు కూడా. నా నాన్న, నా తల్లి, నా సేవ, నా జీవితానికి ఇది చాలు. నన్ను పండులాగా బ్రహ్మాండంగా చూసుకుంటున్నటువంటి నా సహధర్మచారిని, ధర్మపత్ని నా లత చాలు. ఇంతగానే ఏం కావాలమ్మా? ఇప్పుడు ఏమంటారు ఈ మల్లికార్జున ముత్య అనే వ్యక్తి ఇవన్నీ అండ్ ఇంకొకటి ఏంటంటే గురుగారు, కొన్ని ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ కూడా అక్కడికి వెళ్ళి ఆయన చెప్తుంది నిజమే, ఎవరైతే ఇంతకుముందు ఈ కొన్ని 2 ఇవి జరిగాయో దాన్ని వ్యతిరేకించిన వాళ్ళే అది తప్పు అని చెప్పి వాళ్ళ వెనకాల పడి ఛేదించిన వాళ్ళే ఇప్పుడు ఈ రోజు ఈయనని కరెక్ట్ అని మాట్లాడడం. ఇది నేను చూశానమ్మా. ఆ కామెంట్స్ లో ఏం రాశారో తెలుసా? నేను చదివా. వీళ్ళకి ఎంత డబ్బు ముట్ట చెప్పాడో అందుకే సడన్ గా తిట్టిన నోళ్ళు పొగుడుతున్నాయని రాశాడు ఆ కామెంట్ లో. తిట్టిన నోళ్ళు పొగుడుతున్నాయి, ఎంత ముట్ట చెప్పారో వాళ్ళని రాశాడు. ఇప్పుడు అది నిజమా అబద్ధమా? తీసుకోలేని వాళ్ళు వీడియోలు చేస్తున్నారు కదా. కాదు, నిజమా అబద్ధమా? నువ్వు చూడలే, నేను చూడలే, కాబట్టి మనకు అనవసరం. కానీ ఒక్కటైతే చెప్తున్నా, నిజంగా అంత గొప్ప శక్తే ఉంటే, నిజంగా అంత చేయగలిగితే, జరగబోయే ఇది అని చెప్పగలిగితే, పరీక్షలు పాస్ అవుతామో లేదో అని సూసైడ్ చేసుకుంటున్న విద్యార్థుల దగ్గరికి వెళ్ళి చెప్పమను. ఆ 100 మందిలో తెలిసిపోతుందిగా, ఎవడు ఇలా ఉన్నాడు, ఎవడు అలా ఉన్నాడు తెలిసిపోతుంది కదా. వెళ్ళి చెప్పమను. నువ్వు ఆత్మహత్య చేసుకోకు, నువ్వు పాస్ అవుతావని చెప్పమను. అనారోగ్యంతో బాధపడుతూ స్కానింగ్కి వేలకి వేలు తగలబెడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు స్కానింగ్ అక్కల్లా నీకు ఇందులో ఈ ప్రాబ్లం ఉందని చెప్పమను. వచ్చి చెప్పొచ్చు కదమ్మా. ఎవరు కూడా ఏ బాబాలు ఏ గురూజీలు కూడా భక్తులు వెళ్ళి కష్టాలు ఉన్నాయంటే ఎందుకు వాళ్ళ ఆరోగ్య సమస్యలు చెప్పలేరు గురుగారు? నాకు ఇది ఎప్పటి నుంచి ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఇట్లనే ఈయననే ఉన్నాడు, ఇన్ని జాతకాలు చెప్తాను ముందుకు వచ్చిన వ్యక్తి, మరి వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, జాగ్రత్తగా ఉండు, లేకపోతే ఇది అయిపోతుందని ముందే ఎందుకు చెప్పలేము? అన్నీ తెలుసు కదా, మరి ముందే ఎందుకు చెప్పారంటారు మీరు? ఏదైనా తేడా వస్తే తోలు తీస్తారని, అమ్మ ఒక మాట చెప్పనా, నమ్మినంత వరకు అంత, దొరకనంత వరకు అంతా దొరలే. దొరికితే అది నేను చెప్పను, ప్రపంచమే చెప్తుంది. సో ఇప్పుడు సో కాల్డ్ గాడ్స్ అని పిలువబడుతున్న అలా చెప్పుకుంటున్న వాళ్ళందరికీ నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీకు నిజంగా అంత శక్తే ఉంటే కాపాడండి. డబ్బు లేక అల్లాడిపోతున్న ఇళ్లలో పొయ్యి వెలిగేలా చేయండి. చదువుకోవడానికి డబ్బు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థుల్ని చదువుకునేలా చేయండి. డబ్బు లేదని చెప్పేసి అన్యాక్రాంతం అయిపోతున్న ఆడపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళని కాపాడండి. నీ దగ్గరకు వచ్చి నువ్వు ఇంతమందికి అన్నదానం చేశానంటున్నావు, అన్నమే లేక అన్నమో రామచంద్ర అని ఏడుస్తున్నావు. ఆ అడ్డా మీద ఉండే కూలీలకి, బసవతారకం దగ్గర ఉన్న మనుషులకి ఇంత అన్నం పెడితే చాలని ఎదురు చూస్తున్న రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లో, ప్లాట్ఫామ్ దగ్గర చూస్తున్న వాళ్ళకి అన్నం పెట్టండి. మరి అండ్ అట్లనే ఇంకొకటి ఏంటంటే, అక్కడికి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా 3 పూటల భోజనం ఉంటుంది. నేను ఇప్పుడు అదేగా చెప్తున్నా, రూపాయి తీసుకోడంట ఆయన. మరి అంత పెద్ద ఇల్లు ఎట్లా కట్టిండ్రు, అంత పెద్ద స్పేస్ ఇల్లు ఎట్లా కట్టిండ్రు, అంతమందికి ఫుడ్ ఎట్లా వస్తుంది? నెమ్మదిగా అన్నీ వస్తాయి బయటికి, అన్నీ వస్తాయి. ఎవరెవరు దాతలు ఉన్నారు, ఎవరెవరు ఎన్నేసి లక్షలు దానం ఇచ్చారు, ఎవరెవరు ఎంత చందాలు ఇచ్చారు, ఇవాళ కాకపోతే రేపైనా వస్తాయిగా. ఎవరిని వదిలిపెట్టరుగా. అంటే ఆయన ఏమన్నా అంటే ఇది బినామీ అంటారు కదా, అట్లా ఏమైనా ఉన్నారనుకోవచ్చు. మరి నేను అదే చెప్తున్నానమ్మా, తెలియకుండా మాట్లాడకూడదు, చూడకుండా మాట్లాడకూడదు, కానీ ఖచ్చితంగా నేను చెప్పగలను. అక్షయ పాత్రలు లేవు అక్కడ, అవును, ఆ మనిషికి ఆస్తులు లేవు అక్కడ. ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే ఇవాళ కాకపోతే రేపైనా బయటపడతాయిగా. నేను ఒక్కటే చెప్తున్నా, అంత పవర్ఫుల్లే ఉంటే మరి కర్ణాటక వాళ్ళు మంజునాథుడి టెంపుల్ మూసేయలేదే, కుక్కి సుబ్రహ్మణ్యం టెంపుల్ మూసేయలేదే, అందరూ అక్కడికే పోవచ్చుగా. ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళే వెళ్తున్నారు? ఎందుకు మన యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళే వెళ్తున్నారు? అక్కడ వాళ్ళు లేరా? ఇంకొక అతను కూడా ఒక యూట్యూబర్ వెళ్ళి ఆయన బయటకు వచ్చి చెప్తున్నాడు, అక్కడ జరిగేదంతా ఫ్రాడ్. వాళ్ళ అన్న అసలు ఒక నార్మల్ వ్యక్తికి గన్ను ఎట్లా ఉంటుంది, ఆయన దగ్గర గన్ను ఉంది, జనాల మధ్యలో తిరిగే అతను గన్ను ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, లైసెన్స్డ్ గన్ను ఉండాలి, మరి ఆయనకి ఎట్లా ఇచ్చారు? ఆయన అడిగే క్వశ్చన్స్ అది. ఆయన ఏమంటారంటే, మా దగ్గర ఉన్నవి తీసేసుకున్నారు, కెమెరాసే కావచ్చు, మేము షూట్ చేస్తున్నామని తెలిసింది, మమ్మల్ని ఇబ్బంది పెట్టిందని ఆయన ఇంటర్వ్యూలో కరాకండే చెప్పేస్తున్నారు. నేను ఒక మాట చెప్తానమ్మా, నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఇలాంటి పుట్టగొడుగుల్లా పుట్టకొస్తూనే ఉంటాయి, ఏవి ఆగవు, వస్తూనే ఉంటాయి, కాలగర్భంలో కలిసిపోతూనే ఉంటాయి. అదే నేను ఒక్కటే అడుగుతున్నా, కర్ణాటకలో మరి వీళ్ళంతా ఏమయ్యారు? ఎందుకు పట్టించుకోవట్లేదు?
ఎందుకు ఎందుకు ఆ ఒక్క గ్రామం, నేను ఒకటే అడుగుతాను, ఆ గ్రామంలో ఇక్కడి నుంచి ఇంతమంది వెళ్తున్నారు కదా, వీళ్ళ సంగతి పక్కన పెట్టు, ఆ ఉన్న గ్రామంలో వాళ్ళు ఎందుకు రావట్లా? పోని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి ఇళ్లలో శుభ్రంగా దరిద్రాన్ని పోగొట్టి నిత్య కుబేరులుగా మార్చచ్చుగా, నిజంగా అంత దైవత్వమే ఉంటే. అంత అవునా కాదా? ఇప్పుడు దేవుడికి రాని భాష ఉంటుందా? ఉంటుందా? ఉండదు. అలాగే దేవుడికి చేతకాంది ఉంటుందా? దేవుడు కాపాడలేని వాడు ఉంటాడా? దేవుడు అండగా లేని మనిషి ఉంటాడా? అసలు దేవుడు లేని ప్రపంచం ఉంటుందా? మరి నువ్వు అక్కడ పెద్ద దేవుడివి కదా, ఇవన్నీ చెయ్యి. నువ్వు నిజంగా అంత కాకపోతే నువ్వెందుకు ఈ పబ్లిసిటీలు ఎందుకు? దేవుడికి పబ్లిసిటీ కావాలా? దేవుడికి రీల్స్ కావాలా? పబ్లిసిటీ కావాలా? ఇవన్నీ కావాలా? ఎందుకు ఇంటర్వ్యూలు ఇవ్వట్లా? ఇచ్చాడు, అదే ఆయనకి ఒక అతనికి ఇచ్చాడు కదా ఇంటర్వ్యూ. అదే నేను అడుగుతున్నా, నీ భాష తప్ప నీకు ఇంకో భాష రాదు, దేవుడు అన్ని భాషలు మాట్లాడాలిగా. దేవుడికి అతీతం ఏముంది? అన్నీ ఆయన చేతిలోవేగా. ఏమర్థమైంది అమ్మ? ఒక్క మాట చెప్పనా, సగటున మనిషి 3 లేదా 2 భాషలు మాట్లాడతాడు, సగటున మనిషి. ఇది మినిమం. అక్కడ ఆ మనిషి ఏది మాట్లాడట్లేదని అందరూ వాపోతున్నారు కామెంట్స్లో. వాడికి సంబంధించిన వాళ్ళంతా కూడా ప్రాపర్గా పాజిటివ్ మాట్లాడతారు. నిన్ను ఇష్టపడే వాళ్ళు పాజిటివే మాడతారు, నిన్ను ఇష్టపడకపోతే నెగిటివ్ నన్ను దొంగముండా కొడుకుని కూడా తిట్టి చేస్తారు, ఎందుకంటే నన్ను ఇష్టపడరు కాబట్టి. ఇప్పుడు వాళ్ళు ఇష్టపడలేదని చెప్పి నన్ను అబద్ధం చెప్పమంటావా? చెప్పమ్మా, అబద్ధం చెప్పమంటావా? లేదు కదా. ఆ పిల్లవాడు బాగుంది, చక్కగా ఉంటాడు, చక్కటి మంచి గంజి పెట్టిన పంచె కడతాడు, ఆ డ్రెస్సింగ్ అది నాకు అద్భుతంగా ఉంటుంది. ఆ డ్రెస్సింగ్ సెన్స్ని ఏదో ఒక సినిమాలో ప్రూఫ్గా తీసుకుంటారు, స్కిట్స్లో కూడా వేస్తారు. రానున్న కాలంలో ఇది జరిగి తీరుతుంది, అనుమానమే లేదు. అంత శక్తే ఉంటే డబ్బు కట్టలేక రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న పేదవాళ్ళని కాపాడచ్చుగా. 3 పూట్ల అన్నం అనేది పెడతారు అంటే అదే పెద్ద విషయం కాదుగా. సరే, నువ్వు ఆ 3 పూట్ల అన్నం అక్కడ పెడుతూనే అన్ని చోట్ల పెట్టు. ఎవరెవరికి డబ్బు కష్టం ఉందో డబ్బు కష్టం తీర్చు, ఎవరెవరికి అన్నం కావాలో వాళ్ళందరికీ అన్నం పెట్టు. అక్కడే ఎందుకు అన్ని చోట్ల పెట్టచ్చు కదమ్మా. అంటే అక్కడే ఆయన స్థానం కాబట్టి ఆయన పెడుతున్నాడు అనుకోవచ్చు కదా గురుగారు. ఏదన్నా అనుకో అమ్మా, నేను అడిగేది ఒక్కటే, నీకంత అతీత శక్తే ఉండి నువ్వు నిజంగా దైవానివైతే అన్నీ చెయ్యి, నేను సంతోషిస్తా. ఆయన దేవుడు అని చెప్తలేడు, జస్ట్ నాకు నేత్రం ఉందా, నేత్రం నుంచి చూసి చెప్తున్నా. మరి ఆ నేత్రంతో రానున్న రోజుల్లో వచ్చే కష్టాలు ఏంటో చెప్పమను, వచ్చే కష్టాలు, వచ్చే ఇబ్బందులు అన్నీ చెప్పమను. ఏమవుతుంది? కరోనా వస్తుందని ఎందుకు చెప్పలా? మన బుడమేరు విజయవాడ మునిగిపోయింది ఎందుకు చెప్పలా? తెలంగాణ మునిగిపోయింది కదమ్మా మొన్న, ఎందుకు చెప్పలా? ఈ తెలంగాణ ఆంధ్ర వాళ్ళంతా వెళ్ళారుగా, ఎందుకు చెప్పలా? నన్ను తిట్టుకున్నా, నన్ను బండబూతులు మాట్లాడినా నేనింతే. నేను ఇప్పుడు ఎవరితోనైనా అడుగుతా, మీకు అన్నీ తెలిస్తే మీరు ముందుగా కాపాడచ్చుగా. ఒక్కటే ప్రశ్న, అన్నీ తెలిస్తే ముందుగా మమ్మల్ని వద్దయ్యా, నీ నార్త్ కర్ణాటకలో బెంగళూరు వానల్లో మునిగిపోతే మరి ఎందుకు కాపాడాలా నీ వాళ్ళని? నువ్వెందుకు ఆగు అని నీళ్ళని ఎందుకు ఆపలా? పో అని వానని ఎందుకు ఆపలా? కూలిపోతున్న వాడిని ఎందుకు ఆపలా? ఎవడు చేయలేడు. ఎందుకని? రక్తమాంసాలతో కూడిన దేహం, మలము మూత్రము విసర్జించే శరీరం, కామ క్రోధ లోభ మోహం మదం మాత్సర్యాల మధ్య పడి కొట్టుకు చచ్చే మానవ జన్మ. అమ్మ, ఇక్కడ కనబడతారు, మాయమైపోతారు. వాళ్ళు అతీతులు, వాళ్ళు మహానుభావులు, అపారమైన జ్ఞాన సంపన్నులు, అతి భక్తాగ్రేణులు. వాళ్ళు ఈ కలియుగంలో లేరు. అంటే వీళ్ళ మూట ఏమై ఉంటుంది గురుగారు? ఏముందమ్మా, 4 రూపాయలు వస్తాయి, సంపాదన పెరుగుతుంది. వీళ్ళు డబ్బులు తీసుకోని అంటారు. మొత్తం డబ్బులు తీసుకోకపోతే అంత అన్నదానాలు ఎట్లా చేస్తున్నారు? చందాలు రాకపోతే చెయ్యగలరా? ఒక మాట చెప్పు. ఓరి దీంతో 1500 పెట్రోల్ కొడితే కానీ నా కారులో ఇంటి నుంచి ఇక్కడికి రాను. అవునా? అవును, రోజుకి నాకు 250 పైన అవుతున్నాయి నేను అవునా రావడానికి. ఏ డబ్బు లేకుండా, ఏవి రాకుండా, ఎవరు ఇవ్వకుండా అన్నదానం ఎలా జరుగుతోంది? అది అక్కడే ఎందుకు జరుగుతోంది? ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకే ఎందుకు జరుగుతోంది? ఎందుకు? దేవుడు కొడతాడా? దగ్గర తీసుకుని ముద్దులు పెడతాడా?
అసలు దేవుణ్ణి తాకగలమా? అయితే ఇక్కడ ఒక విషయం గురుగారు, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళని ఆయనంట పేరు పెట్టి పిలిచిండంట. అంతమందిలో ఉన్నా కూడా వీళ్ళు ఎప్పుడో 5 గంటలు జర్నీ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా సేపటి తర్వాత అవునమ్మా, ఆ ట్రావెలింగ్ లో నీకు సంబంధించిన మొత్తం అక్కడ వెళ్ళిపోతుంది, ఇన్ఫర్మేషన్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇటువంటి ఒక చిన్న గదిలో 60-70 మందిని కూర్చోబెట్టచ్చా? ఎందుకు కూర్చోబెడుతున్నారు? అన్నదానానికి అంత పెద్ద ప్లేస్ వాడుతున్న వాళ్ళు ఎందుకు చిన్న చిన్న గదుల్లో అందరినీ కూర్చోబెడుతున్నారు? ఎందుకు ఆ గది పక్క గదిలోనే ఈయన పడుకోవడమో కూర్చోవడమో ఉంటున్నాడు? ఎందుకు వెళ్ళిన వెంటనే కలవట్లేదు? ఎందుకు కొడుతున్నాడు? ఎవరిని కొట్టారు గురుగారు? వీడియోలో కొట్టడమే కనబడి చూసాంగా. అసలు ఆడవాళ్ళని నీళ్లతో కొట్టొచ్చా? ఇంకొకటి, ఆడవాళ్ళని నీళ్ల పైపుతో నీళ్లు కొట్టొచ్చా పైనుంచి కింద వరకు? అయితే ఆయన ఏమంటాడంటే, వీళ్ళందరూ నా వాళ్ళు, నేను నా వాళ్ళ, వేరే వాళ్ళని అయితే మేము చేయలేము కదా, వీళ్ళందరూ నా వాళ్ళు కాబట్టి నేను అట్లా సరదాగా ఉన్నాను అని అంటున్నాడు ఆయన. అవునా? ఓకే, మంచిదే. సరదా కాస్త రేపు దురద తీరుస్తుంది. ఇవాళ కాకపోతే రేపైనా. తప్పమ్మా. మనం ఏమిటి అనేది మనం మర్చిపోకూడదు. నేను ఒక్కటే నా సూటి ప్రశ్న, ఆ మనిషికైనా అతని సైన్యానికైనా అంత శక్తే ఉంటే మీరున్న చోటే దరిద్రాన్ని పారదోలండి, మంచిని పెంచండి, చదువుకోలేని విద్యార్థులు చదివించండి. అన్నమో రామచంద్రాన్ని అలమటిస్తున్నటువంటి బాధితులు ఎంతోమంది ఉన్నారు. మీ దగ్గరకు వచ్చే వాళ్ళకే కాకుండా వాళ్ళకు కూడా అన్నం పెట్టండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేస్తాను, ఆయనకి ఎట్లనో ఒకలాగా తెలియజేస్తారంట. అది ఏ విధంగా అంటే అమ్మ ఇప్పుడు దే జస్ట్ వాంట్ టేక్ సమ్ సెన్స్ అంతే. వాళ్ళు అనుకున్నది చేస్తున్నారు. కర్ణాటక మొత్తం ఎందుకు వెళ్ళట్లా? వన్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్. కర్ణాటక మొత్తం ఎందుకు వెళ్ళట్లా? మంజునాథుడి టెంపుల్ ఎందుకు ముయ్యట్లా? కుక్కి సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు మూసేయట్లా? అంటే అందరు ఆ భక్తులందరూ ఇటే రావాలి కదా. మరి అంత శక్తి ఉంటే రావాలి కదమ్మా. దైవస్వరూపుడైతే రావాలి కదా. మన తెలుగు ప్రజల మనసు పెద్దది కాబట్టి, కార్లు వేసుకొని పురోమని పోతున్నారు కాబట్టి, రోజు ఎంత కాదన్నా కేవలం రీల్స్ కోసం ఒక టీం ఉంటుంది, కేవలం వచ్చే జనాల్ని చూపించడానికి ఒక టీం ఉంటుంది, మీలాగా వెళ్ళి షూట్ చేస్తున్న వాళ్ళని తన్నడానికి ఒక టీం ఉంటుంది, గదిలో పడేసి ఫోన్లు లాక్కొని అన్నీ డిలీట్ చేసే టీం ఒకటి ఉంటుంది, అన్నాలు పెట్టే టీం ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను మాట చెప్పను, నాకు ఒక్కొక్కసారి అన్ని మాటలు బయటకు వస్తాయి. ఇప్పుడు అందులోనే కొన్ని వచ్చాయి. ఇప్పుడు నిజంగా వాళ్ళనే నేను అడుగుతున్నా, ఆ మనిషికి, ఆ మల్లికార్జున ముచ్చమో పచ్చమో నాకు తెలియదు, ఆ మల్లికార్జున అటువంటి మనిషికి అంత శక్తే ఉంటే జరగబోయే అనర్థాన్ని ఎందుకు ఆపట్లా? అట్లీస్ట్ ఎవరికైనా హింట్ అయినా ఇస్తే చెప్పాలి కదా. ఎందుకు చేయట్లా? నీ నెంబర్ చెప్పడం, నీ పేరు చెప్పడం, నీకు చెప్పడం, ఇదేం గొప్ప అమ్మా? నా పిండాకుడు, ఇదేం గొప్ప? నీకున్న సమస్యని పరిష్కరించు, అది గొప్ప. రానున్న రోజుల్లో వచ్చే ఇబ్బందిని పరిష్కరించు, అది గొప్ప. నీ చుట్టుపక్కల హాస్పిటల్లో డబ్బులు లేక, ఆపరేషన్లకి డబ్బు లేక బాధపడుతున్న వాళ్ళకి అవన్నీ చేయించు, అది గొప్ప. కారు మీద ఇట్ట అని ఇచ్చా అని ఇట్ట అనడాన్ని, ఇవన్నీ ఏం పిండాకుడమ్మా నా బొందా? ఇట్టిట్టిట్టిట్ట అనడాన్ని. నాకు ఉంది బ్రహ్మాండంగా డ్యాన్స్ వేయాలని. మా ఆవిడ అడిగినప్పుడు ప్యాంటు షర్టు వేసుకుంటా శుభ్రంగా డ్యాన్స్ చేసి చూపిస్తా. అది నా వ్యక్తిగతం, నా భార్యకు చూపిస్తారు. ఇప్పుడు బయట ప్రపంచం అడిగారనుకో, మీకు దమ్ముంటే వెయ్యండి అని, అప్పుడు పంచ పైకి కడతాను, భీమలా నాయకులు అటు స్టెప్ చూపిస్తా. దాంతో ఉంది. కానీ నేను ఇది అని చెప్పుకుంటూ పిల్ల చేష్టలు అంటారు చూసావా, ఆ చేష్టలు చేయకూడదు, అస్సలు చేయకూడదు. ఎందుకో తెలుసా? అది ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేసినట్టు, అవమానపరిచినట్టు, అతి కిరాతకంగా హీనపరిచినట్టు అవుతుంది తప్ప గొప్ప కాదమ్మా. సో మొత్తానికైతే వీళ్ళ వెనకాల ఉన్నది వేరే వాళ్ళు, వీళ్ళు వాళ్ళ గురించి ఇలాంటి పనులు చేస్తున్నారు. రేపో మాపో వీళ్ళ గురించి అన్ని బయటకు ఇంతకుముందు బయటికి రాలేదా? వచ్చినాయా? అవునా? ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో వస్తాయి అమ్మా. కంటెంట్స్కి ఏం లోటు ఉండదు నీకు. కొత్త ఎపిసోడ్లు వస్తాయి, కొత్తగా. నీకు డౌట్ వచ్చినప్పుడల్లా నన్ను పిలువు. ఈ మూర్ఖపు ఉండా కొడుకు వచ్చాడంటే అన్ని నిజాలు చెప్తాడు అని చెప్పి నన్ను పిలువు, నేను వస్తా, చెప్తాను, నాకేం ప్రాబ్లం లేదు. కానీ నేను ఎవరిని కించపరచట్లా, మీ మాధ్యమం ద్వారా చెప్తున్నా, ఎవరిని కించపరచట్లా. నేను అడిగేది ఒకటే, మీకంత అతీత శక్తులు ఉంటే కాపాడండి అయ్యా ఇంతమందిని. అడ్డా మీద కూలి లేక, కూలి రాక, కూలి పని దొరక్క, రాత్రికి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్లాలని బాధపడుతున్నటువంటి కూలీలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి చెయ్యి. రైట్ గురుగారు. డబ్బులు ఉన్నవాడే నీ దగ్గరకు వస్తాడు, నువ్వు వాడికే అన్నం పెడుతున్నావు.
డబ్బులు ఉన్నవాడు వస్తాడు, నువ్వు వాడికి అన్నం పెడుతున్నావు. డబ్బులు పెట్టి కొనుక్కోవడం కాదు, గుళ్ళో ప్రసాదం వచ్చినా తిని కడుపు నింపుకునేటటువంటి అభాగ్యులు చాలా మంది ఉన్నారు. అవును గురుగారు. వాళ్ళకి చెయ్యి. నా ప్రశ్నలకు సమాధానం ఉందా? నా చూడండి. ಹೇಳ್ತೀರಿ ఆ, కన్నడ ఎనకు గొత్తు, కన్నడ ఎనకు తెలియం, తమిళ్ నాకు తెలుసు, తెలుగు ముజే భీ మాలూమ్, హిందీ ఐ నో ఇంగ్లీష్. నేను దేవుణ్ణి కాదము, కష్టపడి చదువుకున్నా. సో ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మరి వాళ్ళు మల్లికార్జునమూర్తి వాళ్ళు అంటే వాళ్ళ మెంబర్సే కానీ ఎవరే కానీ ఒకవేళ ఈ ఇంటర్వ్యూ కనుక చూస్తుంటే మరి గురువు గారు అడిగిన ఈ ప్రశ్నలన్నిటికీ మరి వాళ్ళ ఆన్సర్ చెప్తారా, ఏ రకంగా ఉంటుందో అయితే మనం వేచి చూడాలి. మరికొన్ని రోజుల్లో అయితే వీటన్నిటికీ కూడా ఆన్సర్స్ దొరుకుతాయేమో మరి చూడాలి. సో చూస్తూనే ఉండండి వైల్డ్ వుడ్స్ ఛానల్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. శుభాశీస్సుల్లో ఉన్న అందరూ చల్లగా ఉండండి, ఇదే నా కోరిక భగవత్ సేవకుడిగా. శుభమస్తు.